కమల్ పై పోలీస్ కేసు అసలు ఏం జరుగుతుంది? కమల్ హాసన్ పై పోలీస్ కేసు ఎందుకు పెట్టారు? ఆ వివరాలన్నీ చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, కమల్ హాసన్ మళ్ళీ వార్తల్లో నిలిచారు. కానీ ఈసారి సినిమాతో కాదు, కామెంట్స్ కారణంగా వార్తల్లో నిలిచారు. కర్ణాటకలో ఆయన తాజా స్టేట్మెంట్స్ పెద్ద దుమారం లేపుతున్నాయి. థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్లిన కమల్ కన్నడ భాష గురించి చేసిన కామెంట్స్తో హాట్ టాపిక్ అయ్యారు. ఆయన చెప్పింది ఏంటంటే, తమిళం నుంచే కన్నడ భాష పుట్టింది అన్నారు. ఇక ఈ ఒక్క స్టేట్మెంట్తో కర్ణాటకలో అగ్గి రాజేసింది. కన్నడ రక్షణ వేదిక వెంటనే యాక్షన్లోకి దిగి బెంగళూరు ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో కమల్పై కంప్లైంట్ ఫైల్ చేసింది. కన్నడ భాషను అవమానించారంటూ సీరియస్ ఆరోపణలు చేశారు. ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కమల్కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. చాలా చోట్ల థగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలంటూ డిమాండ్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ కమల్ మాత్రం కూల్గా ఉన్నారు. నేనే తప్పు చేయలేదు, క్షమాపణ చెప్పను అంటూ బోల్డ్గా సమాధానం ఇచ్చారు. ఈ వివాదం కర్ణాటకలో ఇప్పటికే ఉన్న భాష టెన్షన్కు ఆద్యం పోసినట్టు అయింది. కన్నడ భాషను ప్రమోట్ చేయాలని, ఇతర భాషలను డౌన్ ప్లే చేయొద్దని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ బ్యాక్డ్రాప్లో కమల్ కామెంట్స్ నిప్పులో పెట్రోల్ పోసినట్టు అయింది. థగ్ లైఫ్ సినిమాకు ఈ కాంట్రవర్సీ పెద్ద షాక్గా మారే ఛాన్స్ ఉంది. కర్ణాటకలో రిలీజ్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ డిబేట్. కమల్ ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఒకవైపు సినిమా హైప్, మరోవైపు వివాదం. కమల్ ఈ టైట్ స్పాట్ నుంచి ఎలా బయటపడతారనేది ఇప్పుడు $1,000,000 క్వశ్చన్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.